ప్రస్తుతం మరొక వాహనదారుడు ఉన్నాడు. అతడు ఎక్స్పీరియన్స్ ఏంది, ఏమనుకుంటున్నాడు అనేది ఒకసారి అడిగి తెలుస్తుంది. మీరు అంబులెన్స్ చూస్తూనే ఉంటారు ట్రాఫిక్లో సంబంధించి, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ట్రాఫిక్ సైడ్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా మీకు కనబడ్డారా? వాళ్ళని ఎప్పుడైనా మీరు హెచ్చరించడం అలాంటిది ఏమైనా చేశారా? ఇప్పటిదాకా ఇంతకుముందు ఒక వాహనం అంబులెన్స్ వాహనం పోతున్నప్పుడు కూడా చాలామంది కూడా దాన్ని దాటేసుకొని వెళ్ళడానికి కూడా ప్రయత్నిస్తున్నారండి. అలా కాకుండా దానికి దారి ఇవ్వడం అత్యంత విషయం అన్నది. ఎందుకంటే దీంట్లో మనకు ప్రజలు రోడ్డు ప్రమాద బాధితులు కానీ, అత్యవసరమైనటువంటి వైద్య సదుపాయం కావాల్సిన వాళ్ళు కానీ, చిన్నారులు కానీ ఉంటారు. రీసెంట్గా మనం చూసాం, చెన్నైలో ఒక గుండె ఆపరేషన్ కోసం ట్రాఫిక్ మొత్తం నిలిపేయడం జరిగింది. ఇది ఎందుకు ఇలా జరగడం కారణం ఏంటి అంటే, ప్రజల్లో మనకు ట్రాఫిక్ సెన్స్ లేకపోవడం. ఈ ట్రాఫిక్ సెన్స్ పెంచాలి. ఈ ట్రాఫిక్ సెన్స్ పెంచడానికి పాఠ్యాంశాలు ఉండాలి, తర్వాత పెద్దలు చెప్పాలి, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పాలి, గురువులు చెప్పాలి, ఇంతమంది చేయాలి. దాంతో పాటు ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అంటాం, ట్రాఫిక్ సంబంధించినటువంటి సైరన్, ఈ సైరన్ అనేది అన్నిటికీ పోలీస్ శాఖ వాహనాలకు, తర్వాత విఐపి వాహనాలకు, ఈ అంబులెన్స్కి అన్నిటికీ కూడా ఒకే విధమైనటువంటి సైరన్ ఉండడం వల్ల మనకు ఏది ఏ వాహనం అనేది ఐడెంటిఫై చేయలేకపోతుంటాం. సో దాని సైరన్ మార్చాలి. అదేవిధంగా అంబులెన్స్కి అన్నిటికీ కూడా ఒకే రకమైనటువంటి రంగును ప్రతిపాదించాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి నేను ఇప్పుడు చూస్తున్నానండి, నా వెనకాల ఉన్న నాకు సైరన్ వినపడలేదు, ఎందుకంటే హెవీ ట్రాఫిక్ వల్ల. సో ఆ హెవీ ట్రాఫిక్లో సౌండ్ కూడా కాకుండా విజన్ కూడా ఉండాలి, విజన్లో కూడా మార్చాలి, రంగు ప్రాధాన్యత కూడా ఇవ్వాలి. అన్ని అంబులెన్స్ కూడా ఒకే రకమైనటువంటి రంగు, ఒక ఎరుపు కానీ ఆకుపచ్చ కానీ ఇలాంటి రంగు ఇచ్చడం వల్ల ఇల్లిటరేట్ పీపుల్ కూడా వాళ్ళకు కూడా అర్థమవుతుంది. వాళ్ళు కూడా చూసి పక్కన తప్పుకుంటారు, మిర్రర్లో చూసుకొని పక్కన తప్పుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. చాలా మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. అతను ఏదైతే అంబులెన్స్ సంబంధించిన ఉన్నదో, అంటే అంబులెన్స్కి సంబంధించి ప్రత్యేక కలర్ ఒకటి ఇవ్వాలి, అలాగే సైరన్ సౌండ్ కూడా పెంచాలని చెప్తున్నారు. అలాగే పోలీస్ వాహనాలతో పాటుగా ఉన్న సైరన్ ఏదైతే ఉంటుందో, ఇటు విఐపి వాహనాలకు ఒకటే సైరన్ ఉంటుంది, పోలీస్ వాహనాలకు ఒకే విధంగా సైరన్ ఉంటుంది అనేది టూ వీలర్స్ వాహనదారులకు సంబంధించిన అభిప్రాయం ఒకటి కనబడుతుంది. కాబట్టి అంబులెన్స్కి సంబంధించి తక్షణమే ఒక సైరన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనేది వాహనదారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం మలక్పేట్ ఏరియాలో ఉన్నాం. ఎల్బీ నగర్లో ప్రారంభమైనటువంటి అంబులెన్స్ ఇంకా ట్రాఫిక్ కొరల్లోనే చిక్కుకుంది, ఇంకా ఆసుపత్రికి చేరినటువంటి పరిస్థితి. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ ట్రాఫిక్ సంబంధించి మలక్పేట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ట్రాఫిక్కి సంబంధించి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా అంబులెన్స్ అనేది ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం వల్ల సరైన సమయంలో ఆ రోగిని ఆసుపత్రికి చేర్చినటువంటి పరిస్థితి. సార్, మీరు చెప్పినటువంటి విషయం కొంతవరకు నిజం సార్. అంటే ప్రజలలో అవేర్నెస్ అనేటువంటిది ఇప్పటికీ కూడా అంబులెన్స్ మీద మనిషి యొక్క ప్రాణం రక్షించాలనేటువంటి దాంట్లో అవగాహన ఇప్పటికి కూడా చాలా తక్కువ ఉంది. అయినప్పటికీ ఈ మధ్యకాలంలో చూసినటువంటి ట్రెండ్ చూస్తే అంబులెన్స్ వస్తుందంటే ప్రథమ ప్రయారిటీ అంబులెన్స్కి ఇవ్వాలనేటువంటిది ప్రజలలో వస్తుంది. తర్వాత మా డిపార్ట్మెంట్లో ముఖ్యంగా అంబులెన్స్ ఎక్కడుండైతే వస్తుందో ఆ సౌండ్ విన్నటువంటి తరుణంలో, ఆ సౌండ్ వినగానే మా పాయింట్లలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే ముందుకు ఇమ్మీడియట్గా పాస్ ఆన్ చేస్తారు, సెట్లో అంబులెన్స్ వస్తుంది తీసుకోండి అనేటువంటిది. ఒక అంబులెన్స్ చూడండి వస్తూ ఉంది, ఎట్లా చేస్తూ ఉన్నారు. అదే ఇటువంటి సందర్భాలలో ఇప్పుడు ఏదైతే ఉన్నదో మాకు సిగ్నల్ పడేటువంటి సందర్భం ఉన్నది అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా మనము యాన్యువల్లో వేసుకొని ఇది క్లియర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా పక్క కూడా ట్రాఫిక్ సాధ్యమైనంత వరకు కొంచెం ఎంబరాసింగ్గా ఫీల్ అయ్యి మమ్మల్ని ఎంతసేపు ఆపుతారా అన్నటువంటి సందర్భంలో కూడా అంబులెన్స్ ఉందండి వాళ్ళకి నచ్చజెప్పి దీనికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే ఏదైనా అంబులెన్స్ వచ్చినప్పుడు మీకు కొంత సెట్లో ఏమైనా సమాచారం వస్తుందా? డెఫినెట్గా కమ్యూనికేషన్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ నుండి ప్రారంభమైతే ముసరంబాగ్, గడియానారము చెప్తారు, చర్మాస్ నుండి ఇటు వచ్చేటప్పుడు డెఫినెట్గా వాళ్ళు మాకు కమ్యూనికేట్ చేస్తారు, అంబులెన్స్ వస్తుంది ముందల పాయింట్లో అంబులెన్స్ వస్తుంది తీసుకోండి అని చెప్పేసి. ఇన్ కేసు ఏదైనా కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ స్టక్ అయినటువంటి సందర్భాల్లో మా మొబైల్ ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి. అంబులెన్స్ వచ్చినప్పుడు ఈ కంపల్సరీ వాళ్ళు చూసి ఎక్కడైనా స్టక్ అయిందన్నప్పుడు అంబులెన్స్ అక్కడికి పోయి మొబైల్ అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ని పక్కకు జరిపి అంబులెన్స్కు ప్రయారిటీ ఇచ్చి అంబులెన్స్ను పంపించడం జరుగుతుంది. ఈ విధంగా అతన్ని గోల్డెన్ మూమెంట్స్ అంటే తొందరగా పేషెంట్ని హాస్పిటల్ తరలించడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. చూశారు కదా, అధికారులు చెబుతున్నారు, కానీ సమయం చూస్తే కనుక మనము 10 గంటల 20 నిమిషాలకు ఎల్బీ నగర్ నుంచి అంబులెన్స్ బయలుదేరింది. మలక్పేట్ రావడానికే సుమారు 11 సమయం పట్టింది. అంటే 40 నిమిషాలకు పైగా సమయం ఇక్కడికి పట్టింది. అంటే ఇంకా ఆసుపత్రికి చేరడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది అనేటువంటిది మనం గమనిద్దాం.
ఉస్మానియా ఆసుపత్రి వరకు వచ్చేందుకు ఈ ట్రాఫిక్ జామ్లో కావచ్చు, లేకుంటే అంబులెన్స్లో క్లియరెన్స్ ఎవరు ఇవ్వకపోవడంతో గంట 20 నిమిషాల సమయంలో ఎల్బీ నగర్ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి రావడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా చూడాల్సిన అంశాలు ఏంటంటే ఏ ఒక్క వాహనదారుడు కూడా అంబులెన్స్కు క్లియరెన్స్ ఇవ్వకపోవడం కాకుండా ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. మరోవైపు పోలీసు అధికారులు కూడా ఎవరు కూడా ఈ అంబులెన్స్లో క్లియరెన్స్ ఇచ్చిన దాఖలాలు కనబడలేదు. మరోవైపు అటు వస్తున్న ఏదైతే కొత్తగా వచ్చిన పెట్రోల్ వెహికల్స్ కావచ్చు, లేకుంటే పోలీసు వాహనాలు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, లాయర్లు తమ నల్లకోట వేసుకొని వాళ్ళు ఈ వెహికల్స్కి అడ్డంగా వస్తున్నారు తప్పించి ఎక్కడ కూడా ఈ వెహికల్స్కి క్లియరెన్స్ చేయాలన్న ఒక ఆలోచన కూడా ఉండట్లేదు. ప్రధానంగా ఈ వెహికల్స్కి ఎక్కడైతే క్లియరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందో అక్కడ ఉండాల్సిన అధికారులు ఉన్నారో, లేకుంటే ట్రాఫిక్ అధికారులు ఉంటున్నారో సిగ్నల్స్ దగ్గర, వాళ్ళు కూడా ఈ అంబులెన్స్కి ఎక్కడో క్లియరెన్స్ ఇవ్వట్లేదు. అయితే ఏదైతే వీవీఐపీలు కావచ్చు, వీఐపీలకు గ్రీన్ ఛానల్ ద్వారా రాచమార్గాన్ని ఇచ్చే ఈ అధికారులు ఇక్కడున్న ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రోగులకు మాత్రం పట్టించుకున్న దాఖలు లేవు. అయితే ఈ పరిస్థితి మారాలంటే మన పోలీస్ వ్యవస్థలో మార్పులు రావాలి. మరోవైపు ఇక్కడున్న వాహనదారుల్లో ఒక ఆలోచన విధానం రావాలి, ఒక మార్పు రావాలి. అప్పుడే ఇలాంటి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రోగులకు సరైన వైద్యం ఉంటుంది, వాళ్ళు బతికి బట్టగడతారు. దీనిపైన మేము చేసిన ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని చూస్తున్నాం. ఎన్నో ఒడిదుడుకులు, అనేకమైనటువంటి ఇబ్బందులు ఎల్బీ నగర్ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి రావడానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. నాతో పాటు మా కెమెరామెన్ నర్సింగ్ కూడా విజువల్ తీసేందుకు అనేకమైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. మార్గ మధ్యంలో అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తాయి. ఒకవైపు ట్రాఫిక్లో ఇరుక్కున్నటువంటి అంబులెన్స్ సరైన టైంలో ఆసుపత్రికి చేరాలన్న ఒక ఆందోళన, మరోవైపు మార్గ మధ్యంలో ట్రాఫిక్లో ఇరుక్కు ఉన్నటువంటి తమ వాహనాలు కూడా దాన్ని ఫాలో చేయాలనేటువంటి ఆదిగ్ధత కొంత మాకు అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తినటువంటి పరిస్థితి. మొత్తంగా గంట 5 నిమిషాల్లో ఉస్మానియా ఆసుపత్రికి ఎల్బీ నగర్ నుంచి చేరుకోగలిగాం. కెమెరామెన్ నర్సింగ్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్. చూశారుగా, సుమారు గంట 5 నిమిషాలు ఎల్బీ నగర్ నుండి ఉస్మానియా ఆసుపత్రికి రావడానికి పట్టిన సమయం. ఇందులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. వాహనదారులు సైడ్ ఇవ్వని ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రోగి వస్తే మాత్రం అతడు ఎంతవరకు సేఫ్గా ఆసుపత్రికి చేరుకుంటాడనేది మీకు ప్రత్యక్షంగా చేసి చూపించే ప్రయత్నం చేశాం. ఇందులో ఎంతోమంది వాహనదారులు వాళ్ళ అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది. సైరన్ మార్చమన్నారు కొంతమంది, మరికొంతమంది అంబులెన్స్ కలర్ మార్చమని చెప్పారు. మొత్తానికి మేము చేసిన ప్రయత్నం ద్వారానైనా కొంతవరకైనా మార్పు వస్తుందనే ఆశ మనలో ఉంది. అలాగే ఇది కొంతవరకైనా మార్పు అనేది వస్తుందనేది కూడా మనము ఆశిద్దాం. కెమెరామెన్ నర్సింగ్ రావుతో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.